హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా రుచికరమైన గోధుమ రవ్వ ఉప్మా తయారు చేస్తున్నా. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాయలు ముదురువైన లేతవైన ఈ సైజులో కోసుకోవాలి. ఫ్రెండ్స్, బాగుంటాయి, కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలా త్వరగా అయిపోద్ది. మునక్కాయతో గోధుమ రవ్వ ఉప్మా తయారు చేస్తున్నాము. దానికి కావాల్సినవి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్. హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. తిరమా పోపు అయినా వేసుకోవచ్చు. నేను పచ్చి శనగపప్పు వేసాను ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ వేసాను. 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 టేబుల్ స్పూన్లు జీడిపప్పులు వేసుకొని దోరగా వేగాలి ఫ్రెండ్స్. కదిలించుకోవాలి. త్వరగా ఎగుతాయి, సిమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా తుంచుకొని ఘాట్లు పెట్టుకొని సన్నగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. ఇదే విధంగా తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసి అందరూ తినొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆయిల్కి బదులుగా నెయ్యి వేసుకోండి. 1 టేబుల్ స్పూను. గోధుమ రవ్వని వేయించుకోవాలి ఫ్రెండ్స్. పోపు వేగింది. నేను పల్లీలు, మీకు ఇష్టం లేకపోతే పోపు వేసుకోండి. జీలకర్ర, తిరమాత గింజలు, ఎండుమిరపకాయ వేసుకోండి. నేను వేసుకున్నాను. ఏమి వేసానంటే నేను పల్లీలు, జీడిపప్పులు, ఇష్టం లేని వాళ్ళు పోపు వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాల సేపు దాకా వేగనివ్వాలి. ఆ పచ్చిమిరకాయని దాంతోపాటు తినేయచ్చు, ఉప్మాతో పాటు తినేయచ్చు ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వీడియో అనేది లాస్ట్ దాకా చూడండి. 1-2 సార్లు సిమ్లో ఉంచేసి గోధుమ రవ్వని వేగనివ్వాలి. వేగనిచ్చినాక ఫ్రెండ్స్, మనకి ఎన్ని కావాలంటే అన్నీ, 1/2 కేజీ రవ్వకి 2 మునక్కాడలు, ఇష్టం లేని వాళ్ళు మామూలుగా ప్లెయిన్గా అయినా పెద్దలపై ముక్కలు వేసుకొని చేసుకోవచ్చు. ఎప్పట్లాగా మునక్కాడలు వేసుకొని ఫ్రెండ్స్, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది పూర్తి దాకా చూసి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. పూర్తి దాకా చూశాక బాగుంటుంది ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి వీడియో అనేది. తగినట్టుగా ఇక్కడ బాగా వేగాలి. వేగితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా రవ్వ అనేది వేగాలి. ఇందులో సేమియాలు కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ అల్లం ముక్కలు కూడా. మునక్కాడల ఉప్మాని ఈ విధంగా చిన్న ఉసిరికాయలు పచ్చడితో ముగిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు బాగుంటుంది. ఈ పచ్చడి వేసుకొని మునక్కాడల ఉప్మా తినేయాలి. బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. లేదు అంటే కనుక చట్నీ కానీ, కారపొడి కానీ, కారపొడి కానీ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మిరియాలు, అల్లాన్ని 1 ఇంచు వరకు కట్ చేసుకున్నది, పచ్చిమిర్చి, టమాటా ముక్కలను కూడా ఈ ఉప్మాలో వేసుకోవాలి. మునక్కాడల ఉప్మాని మనం టైం ఉండి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, ఇష్టం లేని వాళ్ళు పెద్దలపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని పోపు వేసుకొని తయారు చేసుకోవచ్చు. నేను కొంచెం పిల్లలకి, పెద్దవాళ్ళకి కొంచెం వెరైటీగా చేద్దామని ఈ విధంగా ట్రై చేసి నేను ఒకసారి చేశాను. మరలా ఈరోజు భలే రుచిగా ఉంది, తినే కొద్దిగా తినాలనిపిస్తుంది. అందుకని నేను మరలా నీకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో చేసి చూపిద్దాము. అందరికీ మన ఊరు ఇచ్చకుండా ఇదే విధంగా తయారు చేసుకొని మన సబ్స్క్రైబర్స్ అందరూ చేసుకొని టేస్ట్ చేస్తారనేసి నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ సేమియా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. వేయించి వేసుకోవాలి. బాగా కదిలించుకొని మిరియాలు, సాల్టు, మునక్కాడలు చాలా వరకు కుక్ అయ్యాయి. టమాటాలు వేసుకున్నాక కలిపుకొని అల్లం, పచ్చిమిర్చి, ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెండ్స్. 1 గ్లాసు రవ్వ అయితే 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా పలుకుగా మెత్తగా ఉడికిద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేసుకొని ఈరోజు
ఇది హైలో ఉంచేసి ఇక్కడి నుంచి హైలో ఉంచేసి మనం కవర్ చేసుకొని మూత పెట్టుకొని మరలా ఒకసారి మూత తీసి మరలా కలుపుకొని దమ్ చేసుకోవాలి. ఉప్మా అనేది రెడీ అయ్యిద్ది ఫ్రెండ్స్. సూపర్గా ఉడికిద్ది. మునక్కాడలు ఉడుకుతాయి, టమాటాలు ఇవన్నీ మగ్గాయి, బాగుంటుంది. దీన్ని నూనెకి బదులుగా నెయ్యి వేసుకోండి. ఊరి పిల్లలు ఇంకా కొంచెం తినాలంటది, బలమైన పదార్థం. తర్వాత ఇది తిన్నాక ఫ్రెండ్స్ కొంచెం పెరిగి చట్నీ అయినా వేసుకొని తినొచ్చు, బాగుంటుంది. చాలా హెల్తీ అయిన ఫుడ్, అన్ని ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. ఇష్టపడిన వాళ్ళు ప్లెయిన్గా అయినా చేసుకొని తినొచ్చు. నేను ఈ విధంగా చేశాను. ఉసిరికాయ పచ్చడి వేసుకొని తినొచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్న ఉసిరికాయలు. ఇప్పుడు ఈ సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఒక 2 టేబుల్ స్పూన్లు ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఆయిలో ఉంచేసి మూత పెట్టి మగ్గనిద్దాము. ఉప్మా, మునక్కాడల ఉప్మా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియో అనేది సక్సెస్ ఫ్రెండ్స్. ఇది హైలో ఉంచేసి మునక్కాడల ఉప్మాని గోధుమ రవ్వతో చేస్తున్నాము. జీడిపప్పులు వేసుకొని పల్లీలు వేసుకొని అదే విధంగా 1-2 సార్లు అడుగుదాకా కలుపుకోవాలి. హైలోనే ఉంచేయాలి. ఈ ప్రాసెస్ అంతా మనము కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. 1 విజిల్ రానిస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే ముందే మనం కుక్కర్లో తాలింపు వేసేసి ఇదే కుక్కర్ అనుకొని తాలింపు వేసేసి ఆగనిచ్చి వాటర్ పోసి మూత పెట్టి 1 విజిల్ రానిచ్చేస్తే సరిపోయిద్ది. ఆవిరంతా పోయినాక తీసుకొని పొడిలాడే ఉప్మా, మునక్కాడల ఉప్మా రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. గుంటూరు, ఆంధ్రప్రదేశ్లో అందరూ చేసుకొని తినొచ్చు, ఏం కాదు, హెల్తీ ఫుడ్డే, బాగుంటుంది. ఇందులో దానిలో సేమియాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా పిల్లలు సేమియాలు ఏమన్నా సేమియాలు కూడా వేసుకోవచ్చు. వేయించి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను. నేను ఎప్పుడు చేసినా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు పూర్తి దాకా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నాను చేసుకోండి, బెల్ షేర్. ఇదే విధంగా వాటర్ అంతా అయిపోయినాక ఫ్రెండ్స్ మూత పెట్టి మనం ఈ విధంగా దమ్ చేసుకోవాలి. ఉప్మాని సిమ్లో ఉంచేసి స్టవ్ని ఈ విధంగా మూత పెట్టి ఆవిరంతా పోయిందాకా ఉంచేస్తే ఉడికిపోయిద్ది. ఈ విధంగా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఉప్మా, మునక్కాడల ఉప్మా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపించింది. పెరిగి చట్నీ కానీ పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ వేసుకొని తినొచ్చు, చాలా రుచిగా ఉంటుంది. మునక్కాయ ఉప్మా తయారైందా లేదనని లోలో ఉంచేసి చూద్దాం ఫ్రెండ్స్. మునక్కాడలు కనపడుతుంది, చక్కగా ఉడికాయి. ఇంకొంచెం నీరుగా ఉంది. మనం వేసిన పదార్థాలన్నీ మంచిగా లోలో ఉంచేసా, సిమ్లో ఉంచాను స్టవ్ని. ఒక్కసారి కలుపుకోవాలి. ఏం చెదరవు, ముక్కలు ఏమి చెదరవు, మునక్కాయ కాడలు ఏమి చెదరవు. ఈ విధంగా కలుపుకొని మరలా మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ మాత్రం సరిపోయిద్ది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక 5 నిమిషాలు ఆరాలి. చూడండి ఇక్కడ వేడి వేడి దానిలో నెయ్యి కూడా వేసుకొని మనం ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే ఎంతో రుచికరమైన మునక్కాడల ఉప్మా, మిరియాలు, జీడిపప్పులు, పల్లీలు వేసుకొని తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, డౌటే లేదు. చాలా మంచిది మునక్కాయలు చాలా మంచిది, విటమిన్స్ ఉన్నాయి. జురుకొని తింటారు మునక్కాడల్ని. ఈ విధంగా తయారు చేసుకుంటే కొంచెం ఆరాలి ఫ్రెండ్స్. ఆరాక సర్వ్ చేసుకొని ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే ఎంతో రుచికరమైన మునక్కాడలు గోధుమ రవ్వతో చేసిన ఉప్మా తయారైంది ఫ్రెండ్స్. ఇదే విధంగా వేడిగా ఉంది ఫ్రెండ్స్, ఉడికింది, వేడిగా ఉంది, ఉడికింది ఫ్రెండ్స్. మునక్కాయ కూడా ఉడికింది. ప్రతి ఒక్కరు లాస్ట్ దాకా చూసి సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తింటే ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ మునక్కాడలు వేసి అల్లము, మిరియాలు, పచ్చిపప్పు, పల్లీలు, జీడిపప్పులు వేసి ఇంకా దీనికన్నా వేరే రుచికరమైన ఉప్మా ఏదన్నా ఉంటే మీరు తయారు చేసి కామెంట్స్ బాక్స్లో నాకు కామెంట్స్ తెలపండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను టెంకాయ చెప్పులోకి వేసాను కదా ఫ్రెండ్స్, మెంతుల్ని వేసాను, నానబెట్టి 1 టేబుల్ స్పూన్ వేసాను. ఈరోజు 2 రోజులు గడిచింది. ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. మనం 2 పూట్ల 2 టేబుల్ స్పూన్లు వాటర్ అనేది చిలికించాలి. 2 పూట్ల ఈ విధంగా స్ప్రే బాటిల్లో వాటర్ అనేది పోసుకొని
మనం స్ప్రే చేస్తే మెంతాకు అనేది సూపర్గా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. కొంచెం ఎదిగాక మనం కటింగ్ అనేది చేసుకొని మరలా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పోషణ అనేది ఇవ్వాలి. చిన్న మొక్కలు కాబట్టి చూడండి ఫ్రెండ్స్, 2 పూటలు ఇవ్వాలి. స్ప్రే బాటిల్తో వాటర్ పోసుకొని ఈ విధంగా ఇచ్చుకుంటే చిన్న మొక్కలకి బాగా దట్టంగా వచ్చింది. టెంకాయ చెప్పులో మెంతాకు కూర ఈ విధంగా ఉంది 2వ రోజు.